ప్రియమైన దేవుని వారలారా, మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో ఈ అనుదిన సెల్ కాన్ఫరెన్స్ను జరిగిస్తున్న మరి గొప్ప దైవజనులు రెవరెండ్ డాక్టర్ గిద్యోనయ్య గారికి, మార్కయ్య గారికి, నాతోటి దైవజనులందరికీ, కాన్ఫరెన్స్లో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో శుభాభివందనాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ పేరు పేరు వరుసన వందనములు తెలియజేస్తున్నాను. మంచిది. ఈరోజు మరొక ఆలోచనాత్మకమైన అంశాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. చాలా జాగ్రత్తగా మరి ఈ యొక్క అంశమును ప్రతి దైవజనుడు కూడా చాలా జాగ్రత్తగా ఈ అంశాన్ని వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మరి బైబిల్ గ్రంథంలో మనము చూడగలిగితే దేవుడు ఆది నుండి తన పిల్లలను కాయుటకు ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వారిని తన దృష్టితో ఎలా ఉద్దేశిస్తున్నాడో బైబిల్ గ్రంథంలో నుండి మనమందరం కూడా చూడగలిగితే, దయచేసి మలాకి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనమందరం చదువుకుందాము. యాజకులు సైన్యములకు అధిపతి అగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు. యాజకుల గురించి మాట్లాడుతూ సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు అని దేవుడు చెబుతున్నాడు. అంటే యాజకులు ఎవరంటే నా దూతలు అని దేవుడు చెబుతున్నాడు. వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను అని మనము చదువుకుంటున్నాం. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనములో యాజకులు దేవుని దూతలు అన్నాడు. ఇక సంఘ కాపరుల గురించి లేదంటే కాపరుల గురించి దేవుడు ఏమన్నాడో మనము చూడగలిగితే, దయచేసి కాపరుల గురించి కూడా దేవుడు ఏమన్నాడో మనం చూడగలిగితే, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనమందరం కూడా ఆలోచన చేద్దాము. దయచేసి చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనములో, నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్ములను నేలుదురు. దేవునికి ఇష్టమైన కాపరులను నియమించుకున్నాడు. దేవునికి ఇష్టమైన కాపరులను నియమించుకున్నాడు. దేవుడు ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వారు దేవునికి దూతలులాగా, ఆయనకు ఇష్టమైన కాపరులాగా ఉండి జ్ఞానముతో వివేకముతో దేవుని పిల్లలను ఏలేవారిగా ఉంటారు. ఈరోజు దేవుడు ఏర్పాటు చేసుకున్న దూతలమైన మనము ఆయనకు ఇష్టమైన వారిగా ఉన్నాము గనుకనే కాపరులుగా దేవుడు నియమించుకున్నాడు. కాపరులుగా దేవుడు మనలను నియమించుకున్నాడు. కాబట్టి దేవుడు ఒక యాజకుల గురించి చెబుతూ అంటున్నాడు, ఇదిగో నా దూతలు అని దేవుడు చెబుతున్నాడు. కాపరుల గురించి చెబుతూ నాకిష్టమైన వారు అని దేవుడు చెబుతున్నాడు. ఈరోజు మనం అందరం కూడా ఆయా సంఘాలకు కాపరులుగా ఉన్నాము అంటే దేవునికి ఇష్టమైన వారిగా మనం ఉన్నాము గనుకనే దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఈరోజు మనము ఆలోచిస్తున్న టాపిక్ ఏంటి అన్నప్పుడు చాలా అద్భుతమైన అంశం అండి. మరి యాజకుడైన ఏలీ కుటుంబీకులను యాజకత్వం చేయకుండా దేవుడు ఎందుకు తృణీకరించాడు అన్నది ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాం. మరలా చెబుతున్నాను, యాజకుడైన ఏలీ కుటుంబీకులను యాజకత్వం చేయకుండా దేవుడు ఎందుకు తృణీకరించాడు, ఎందుకు దేవుడు రిజెక్ట్ చేశాడు? ఏలీ కుటుంబాన్ని దేవుడు యాజకత్వం జరిగించకుండా దేవుడు ఎందుకు రిజెక్ట్ చేశాడు? దానికి కారణాలు ఏంటివో మరి బైబిల్ గ్రంథములో నుంచి చాలా జాగ్రత్తగా మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. ఎందుకంటే మనము కూడా సేవను జరిగిస్తున్నాము కాబట్టి ఎక్కడైనా మన జీవితంలో కూడా ఎక్కడైనా పొరపాటు జరుగుతుందేమో అని మనల్ని మనము మరి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ మనం ముందుకు వెళదాము. ఇక ఈ యాజకుడైన ఏలీ గారు
14వ న్యాయాధిపతి అయిన ఇజ్రాయేలీలకు 14వ న్యాయాధిపతి, ఇజ్రాయేలీలకు ప్రధాన యాజకుడిగా 40 సంవత్సరాలు ఆయన సేవలందించాడు. ఇజ్రాయేలీలకు 40 సంవత్సరాలు సేవలందించాడు. అయితే యాజకుడైన ఏలి గారిలో దేవుని పట్ల అవిధేయత కనబడుతుంది. యాజకుడేనండి, అలాగే న్యాయాధిపతే, కానీ దేవుని పట్ల ఒక విధేయత కనపడటం లేదు, కానీ అవిధేయత కనబడుతుంది. అలాగే తన కుమారులైన హోఫిని, ఫినెహాసులో కూడా దేవుని పట్ల అవిధేయత కనపరిచారు. తద్వారా ఏం జరిగిందంటే దేవుడు వారికిచ్చిన శాపాన్ని మనం చూడాలి. ఇటు తండ్రిలో అవిధేయత కనబడుతుంది, ఆ తండ్రి నుంచి వచ్చిన కుమారుల్లో కూడా అవిధేయత కనబడుతుంది. దేవుని పట్ల అవిధేయత కనబడుతుంది. వాళ్ళు ఎలాంటి వారో మీరు ఆ మొదటి అధ్యాయం, రెండో అధ్యాయం మీరు చదివితే వాళ్ళు ఎలాంటి వారో మీ అందరికీ తెలుస్తుంది. ఎంత దుర్మార్గులంటే దేవుడిని ఎరగని దుర్మార్గులండి వీళ్ళు. కనీసము దేవునిని ఎరగని దుర్మార్గులటండి వీళ్ళు. మనకు తెలుసు, సమూయేలు గ్రంథంలో ఉంటుంది 2వ అధ్యాయంలో, ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులటండి. ఒక యాజకుడి పిల్లలకే దేవుడు తెలియకపోతే ఇక సామాన్య జనుల పరిస్థితి ఏంటి? అందుకేనండి ఒక యాజకుడైన ఏలి గారిలో అవిధేయత కనపడుతుంది, ఆయన పిల్లల్లో కూడా అవిధేయత కనపడుతుంది. అప్పుడు దేవుడు ఏమన్నాడో, ఒక దైవజనుని పంపించి ఏమని మాట్లాడుతున్నాడో సందర్భము మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 27 నుంచి సందర్భం స్టార్ట్ అవుతుంది, కానీ మనకు 29 నుంచి మనం అందరం కూడా చదువుకుందాము. 29 నుంచి మనము దయచేసి మనము చదువుకుందాము. కొన్ని వచనాలు మనం చదువుకుందాము. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరు ఏల తృణీకరించుచున్నారు. మిమ్మును కొవ్వున పెట్టుకొనుటకై నా జనులకు ఇజ్రాయేలీలు చెయ్యు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. దేవుడు ఏలి గారితో అంటున్నాడు, నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు ఏలి. నాకంటే ఈరోజు మనము పుట్టాము అంటే దేవుడి వల్ల పుట్టాము. తర్వాత మనల్ని పెంచింది దేవుడే. మనము ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని సాటి అయిన సహాయమునిచ్చింది దేవుడే. మన బంధము అది దృఢముగా బలముగా ఉండాలి అని పిల్లలను ఇచ్చింది దేవుడే, పిల్లల్ని ఇచ్చింది దేవుడే. ఒక కుటుంబముగా ఏర్పడ్డాము అంటే అది దేవుని వలన. భార్య వచ్చిన తర్వాత, భర్త వచ్చిన తర్వాత, పిల్లలు వచ్చిన తర్వాత, ఒక కుటుంబము ఫామ్ అయిన తర్వాత, ఒక ఫ్యామిలీ ఫామ్ అయిన తర్వాత ఎవరిని గొప్ప చేయుచున్నారు? ఎవరికి గొప్పతనం రావాలి? ఎవరిని గణపరచాలి? ఇదిగోనండి ఏలిగారట, నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. దేవుడే గర్భఫలం ఇవ్వకపోతే మనకు పిల్లలు ఎక్కడిది మీరు ఆలోచించండి. అందుకే అంటున్నాడు, నాకంటే నీవు నీ కుమారులను గొప్ప చేయుచున్నావు. 30వ వచనంలో, నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దేవుడు ఏమనుకున్నాడు అంటే, అసలు ఇక మీ పితరుల నాటి నుంచి ఇక మీరే యాజకత్వం నాకు చెయ్యాలి, మీరే నాకు సేవ చెయ్యాలి, నిత్యము నా సన్నిధిలో మీరే యాజకత్వము జరిగించుదురు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చినను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయనని ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు నాకు ఇష్టం లేదు అంటున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరిచిన వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారమొందుదురు. నన్ను గణపరచాలి. నన్ను గణపరిస్తే నేను మిమ్మల్ని గణపరుస్తాను,
నన్ను తృణీకరిస్తే మీరు తృణీకారం పొందుతారు. 31 వచనం ఆలకించుము. రాగల దినములలో నీ బలమును నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేత్తును. నీ ఇంట ముసలివాడు ఒక్కడును లేకపోవును. యెహోవా ఇజ్రాయేలీలకు చేయదలిచిన మేలు విషయములో నా నివాస స్థలమునకు అపాయము కలగగా నీవు చూతువు. ఎప్పటికి నీ ఎంత ముసలివాడు ఉండడు. నా బలిపీఠమునొద్ద నెవ్వడు ఉండకుండా నేనందరినీ నశింపజేయ విడుచువాడను గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖము చేత క్షయమగుటకును సాధనమగును. నీ సంతానపు వారందరూ వయకాలమందు మరణమగుదురు. నీ 2 కుమారులైన హోఫ్నీకిని ఫీనెహాసుకును సంభవించునని నేను చెప్పిన దానిని నీకు సూచనగా నుండును. ఒక్కనాటి అందే వారిద్దరూ మరణమవుదురు. దేవుడు ఇదిగోనండి, ఒక యాజకుడైన ఏలి అవిధేయత వలన, ఒక వారి పిల్లలైన హోఫ్నీ ఫీనెహాసుల యొక్క అవిధేయత వలన దేవుడు ఏలి కుటుంబీకులకుతో ఒక ప్రమాణం చేస్తున్నాడు, ఒక శాపం పెడుతున్నాడు. ఇదిగోనండి, ఇక్కడ మనం చూడగలిగితే మరి దేవుడు చెప్పిన ఏదైతే ఈ ప్రమాణం ఉన్నదో, దేవుడు చెప్పిన ఈ శాపం ఏదైతే ఉన్నదో, ఇది ఎవరి కాలములో ఇది నెరవేర్చబడిందో, ఈ శాపము ఎవరి కాలములో ముగించబడిందో, ఈ అంశాన్ని బట్టి మనం ఏమి నేర్చుకోవాలో చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాము. ఎందుకంటే మనం కూడా దేవుని సేవలో ఉన్నాము కాబట్టి దేవుడు అంటున్నాడు. ఎంత భయంకరంగా దేవుడు ఇక్కడ మీరు చూడగలిగితేనండి, ముసలివాడు ఒక్కడు ఉండడటండి. నీ వంశంలో ముసలివాడు ఒక్కడు ఉండడట. ఇదిగో వయసు పైబడకుండానే చనిపోతారు నీ వంశపు వారు. అప్పుడప్పుడు కొంతమంది చెబుతారండి, మా 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 వంశంలోనండి 50 సంవత్సరాల కంటే 1 సంవత్సరం ఎక్కువ బ్రతికిన వారు లేరండి అని చెప్పేవాళ్ళు లేకపోలేదు. ఎందుకు అని మనం ఆలోచన చేయగలిగితే దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, వయస్సు పైబడిన వారు ఎవ్వరు కూడా నీ వంశములో ఉండరు. అంటే మంచి యవ్వనములో చనిపోతారు. దానికి సూచన ఏంటంటే నీ 2 కుమారులు ఒకే దినమున మరణిస్తారు. మరి ఇది ఎవరి కాలంలో నెరవేరిందో మనం ఆలోచన చేయగలిగితే, సొలొమోను గారి కాలంలో అబ్యాతారు అనే ఒక యాజకుడు కనపడతాడండి. సొలొమోను గారి కాలంలో అబ్యాతారు అనే ఒక యాజకుడు కనపడతాడు. ఇతనే ఏలి సంతానములో చివరి యాజకుడు. ఇతను ఎవరు అంటే ఏలి గారి సంతానములో నుంచి వచ్చిన చివరి యాజకుడే ఈ యాజకుడైన అబ్యాతారు. ఒకసారి మనం అందరం కూడా రాజుల మొదటి గ్రంథము దయచేసి రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 2వ అధ్యాయం 26వ వచనం. తర్వాత రాజు అంటే సొలొమోను గారు యాజకుడైన అబ్యాతారునకు సెలవిచ్చినదేమనగా, అనాతోతులో నీకు కలిగిన పొలములకు వెళ్ళుము. నీవు మరణమునకు పాత్రుడవైతివి గాని నీవు నా తండ్రి అయిన దావీదు ముందర దేవుడైన యెహోవా మందసమును మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నింటిలో శ్రమ పొందితివి గనుక ఈ వేళ మరణ శిక్ష నీకు విధింపను అని ఒక సొలొమోను గారు అబ్యాతారు అయిన యాజకుడితో చెబుతున్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, మొదటి సమూయేలు గ్రంథములో ప్రధాన యాజకుడైన ఏలి గారు కనబడుతున్నారు. అలాగే ఆ యాజకులుగా తన కుమారులైన హోఫ్నీ ఫీనెహాసులు కనబడుతున్నారు. ఇది మాత్రం ముందు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. తర్వాత ఈ ఏలి కుమారుడైన ఫీనెహాసు చనిపోతాడు. ఇతనికి పుట్టిన రెండవ కుమారుడే ఈకాబోదు. జ్ఞాపకం ఉంచుకోండి, రెండవ కుమారుడు
ఫినెహాసుకు పుట్టిన రెండవ కుమారుడే ఈకాబోదు. ఈకాబోదు అంటే దానికి అర్థం ఏంటంటే ఆ పేరుకు ప్రభావము పోయెను, ప్రభావము పోయెను, ప్రభావము పోయెను. అక్కడ మీరు ఆలోచన చేయగలిగితే అక్కడ భర్త చనిపోయాడన్న బాధ లేదండి భార్యకి, భర్త చనిపోయాడన్న బాధ లేదండి, కానీ మందసము ఫిలిస్తీన్లు ఎత్తుకొని వెళ్ళిపోయారన్న బాధ ఉందండి, ఆమెకు బాధ ఉందండి. అందుకే ఆ రోజుల్లో పేర్లు కూడా అర్థవంతమైన పేర్లు పెట్టేవారు. ఇప్పుడు బెన్యామీను అని పేరున్నది అనుకోండి, బెన్యామీను అనే పేరు, బెన్యామీను, బెనోని అనే పేరుంది అనుకోండి. ఆ రాహేలు గారు చనిపోతూ తన చిన్న కుమారునికి పెట్టిన దానికి అర్థం ఏంటంటే దుఃఖపుత్రుడు. ఎందుకంటే ఆమె ఎన్నో కలలుగానే ఉంటుంది. నేను పాలివ్వాలి, వారికి గోరు ముద్దలు తినిపించాలి, వానికి ఎన్నో కథలు చెప్పాలి, వానితో ఆడుకోవాలని ఎన్నో కలలుగానే ఉంటుంది. కానీ ఆ కళ్ళలుగా మిగిలిపోతున్నాయి అని బాధతో, దుఃఖముతో ఆ కుమారునికి పెట్టిన పేరే దుఃఖపుత్రుడు అనే నామకరణం చేసింది. ఆ తర్వాత అండి బైబిల్ గ్రంథంలో ఎబ్బేజు అని ఒక ఆయన కనపడతాడు. ఎబ్బేజు అని ఆ పేరుకి అర్థం ఏంటంటే వేదన పుత్రుడు. అంటే ఒక్కొక్క పేరు వెనకాల ఒక్కొక్క అర్థం దాగి ఉంది. ఇక్కడ కూడా ఈకాబోదు ఎవరు అంటే ఫినెహాసుకు పుట్టిన రెండవ కుమారుడు. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ప్రభావము పోయెను. ఇక ఏలి సంతానము నుంచి వచ్చిన చివరి యాజకుడే అబ్యాతారు. ఈ అబ్యాతారు దావీదు గారి కాలములో కూడా ఉన్నాడు. దావీదు గారి కాలములో యాజకుడుగా ఉండి సేవలు అందించాడు. దావీదు గారి కష్టకాలములో, దావీదు గారి శ్రమలలో, బాధలలో దావీదు గారికి తోడుగా ఉన్నాడు. అబ్యాతారు యాజకుడైన అబ్యాతారు. ఇక ఎప్పుడైతే దావీదు గారు బహువృద్ధుడైపోయిన తర్వాత ఇటు సొలొమోను వైపు ఉంటూనే ఏం చేశాడు అంటే దావీదు గారి మరొక కుమారుడైన ఆదోనియాకు సపోర్ట్ ఇచ్చాడు. ఆదోనియా పక్షమున వెళ్ళిపోయాడు. ఇటేమో సొలొమోను గారితో ఉంటున్నాడు, ఇక్కడ ఉన్నట్టు నటిస్తూ ఏం చేస్తున్నాడు అంటే దావీదు గారి మరొక కుమారుడైన ఆదోనియా పక్షమున వెళ్ళిపోయాడు. ఆదోనియాకు సపోర్ట్ ఇచ్చాడు. ఒకసారి ఆ మాట కూడా మీరు చూడగలిగితే రాజుల మొదటి గ్రంథము, దయచేసి రాజుల మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 7వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. 7వ వచనాన్ని చదువుకుందాము. అతడు సెరూయా కుమారుడైన యోవాబుతోనూ యాజకుడైన అబ్యాతారుతోనూ ఆలోచన చెయ్యగా వారు ఆదోనియా పక్షమున వహించి అతనికి సహాయము చేసిరి గాని. ఈ సెరూయా ఎవరు అంటేనండి దావీదు గారి సహోదరి ఆ సెరూయా కుమారుడైన యోవాబు. ఈ యోవాబు ఎవరంటే సైన్యాధిపతి. యోవాబు ఎవరంటేనండి ఈయన సేనాధిపతి. ఈయన తర్వాత యాజకుడైన అబ్యాతారు. వీళ్ళిద్దరు కూడానండి ఆదోనియాకు సపోర్ట్ ఇచ్చారు. ఆదోనియా పక్షమున ఉన్నారు. ఇటు సొలొమోను గారి దగ్గర ఉంటూ సపోర్టు మాత్రం ఎవరికి ఇచ్చారు అంటే ఆదోనియాకి ఇచ్చారు. ఆ తర్వాత మరల మనము దయచేసి రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనము మరలా చదువుకుందాం. దయచేసి 26వ వచనం మరొకసారి చదువుకుందాము. తర్వాత రాజు యాజకుడైన అబ్యాతారునకు సెలవిచ్చినది ఏమనగా, అనాతోతులో నీకు కలిగిన పొలములకు వెళ్ళుము. అంటే అనాతోతులో ఈయనకు కొన్ని పొలాలున్నాయి. ఎవరికి? యాజకుడైన అబ్యాతారుకు. అక్కడికి పారిపో అంటున్నాడు. అంతకీ అనాతోతు ఆ ప్రాంతం ఎవరిది అంటేనండి మరి బైబిల్ గ్రంథంలో పెద్ద ప్రవక్త ఒక ఆయన ఉంటాడు, ఇర్మియా గారు ఉంటారు, మనందరికీ తెలుసు. ఇర్మియా గారి యొక్క సొంత ఊరే ఈ అనాతోతు.
మనకి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడైన హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు. అంటే అనాతోతు అనే ప్రాంతం ఎవరిదయ్యా అంటే మనకు అర్థం కావడానికి చెబుతున్నాను. అనాతోతు ప్రాంతం ఎవరిదయ్యా అంటే ఇర్మియా గారి యొక్క సొంత ఊరండి. ఇర్మియా గారి యొక్క సొంత ఊరు. ఇప్పుడు ఆ అనాతోతు ప్రాంతంలో ఈ యాజకుడైన అబ్యాతారుకు కొన్ని పొలాలు ఉన్నాయి. సొలొమోను గారు అంటున్నారు, అర్జెంటుగా నువ్వు ఇక్కడి నుంచి పారిపోమ్మని చెబుతున్నాడు. మరలా రాజుల 1 గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం కంటిన్యూ చేసుకుందాము. నీవు మరణమునకు పాత్రుడవైతివి. ఇదిగో అబ్యాతారు, నీవు మరణమునకు పాత్రుడవైతివి. ఎందుకంటే ఇటు నా దగ్గర ఉంటున్నావు, ఇటు నా దగ్గరనే ఉంటూ నువ్వు ఇదిగో ఆయనకు సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు ఆదోనియాకు సపోర్ట్ చేస్తున్నావు, ఆదోనియాకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. ఆదోనియాకు సపోర్ట్ చేసినప్పుడు ఇంకా సొలొమోను గారు రాజు కాలేదండి ఆయన. అయితే నువ్వు సపోర్ట్ చేస్తున్నావు కనుక నువ్వు చేసిన ఈ పనికి ఎందుకంటేనండి, దేవుని చిత్తములో ఉన్న రాజు వేరు, కానీ ఒక యోవాబు కావచ్చు, ఒక అబ్యాతారు కావచ్చు, వాళ్ళు మాత్రము ఇదిగోనండి ఆదోనియాకు సపోర్టు చేస్తున్నారు. అందుకే అంటున్నాడు సొలొమోన్ రాజు అంటున్నాడు, నీవు మరణమునకు పాత్రుడవైతివి గాని నీవు నా తండ్రి అయిన దావీదు ముందర దేవుడైన యెహోవా మందసమును మోసి నాకు నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నింటిలో నీవు శ్రమ పొందితివి గనుక ఈవేళ మరణ శిక్ష నీకు విధింపను. అసలు నీవు చేసిన పనికి నిన్ను చంపేయాలంత కోపం వస్తుంది. అయితే నీవు ఇక్కడి నుండి పారిపో. అర్జెంటుగా నిన్ను చంపేయాలి, కానీ నువ్వు నా తండ్రి కష్టములలో, బాధలలో, శ్రమలలో ఉండి నువ్వు సేవ చేశావు, అది నేను జ్ఞాపకము చేసుకొని నిన్ను విడిచిపెడుతున్నాను, పారిపోమ్మని రాజైన సొలొమోను గారు అబ్యాతారుకు వార్నింగ్ ఇచ్చాడండి. ఎప్పుడైతే ఇతనికి వార్నింగ్ ఇచ్చాడో, ఎప్పుడైతే ఇతన్ని పారిపోమ్మన్నాడో, అప్పుడండి దేవుడు షిలోహులో ఏలిగారితో ప్రమాణం చేశాడు కదా, ఆ ప్రమాణము ఇక్కడ నెరవేర్పు జరుగుతుంది. ఎక్కడో సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయములో దేవుడు పెట్టిన ఆ యొక్క దేవుడు చేసిన ప్రమాణం ఏదైతే ఉన్నదో అది సొలొమోను గారి కాలములో నెరవేరుతుంది. అదే 27వ వచనాన్ని మనం చదువుకున్నాం. రాజుల 1 గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాము. తర్వాత సొలొమోను అబ్యాతారును ఆ యెహోవాకు యాజకుడుగా ఉండకుండా తీసివేసెను. అందువలన యెహోవా ఏలి కుటుంబీకులను గూర్చి షిలోహులో ప్రమాణము చేసిన మాట నెరవేరెను. ఆ మాట నెరవేరెను. దేవుడు ఏమని ప్రమాణం చేశాడు? నీ గర్భవాసములో నుండి యాజకుడు అనేవాడు లేకుండా చేస్తాను అని దేవుడు ప్రమాణం చేశాడు. రాజైన సొలొమోను గారి కాలములో దాని నెరవేర్పు చూస్తున్నాము. ఇంతకుముందు మనం చదువుకున్నాం కదండి ప్రారంభంలో 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 29 నుంచి 32 వరకు దేవుడు చెప్పిన ప్రమాణం ఏదైతే ఉన్నదో అది ఇక్కడ నెరవేరుతుంది. ఏంటయ్యా అక్కడ దేవుడు చెప్పిందంటే, వయస్సు పైబడకుండానే నీ కుటుంబీకులు చనిపోతారు. రెండవది ఏంటంటే, నీ గర్భవాసము నుండి యాజకుడు అనేవాడు లేకుండా చేస్తాను అన్నాడు. నీ గర్భవాసము నుండి యాజకుడు అనేవాడు లేకుండా చేస్తాను అని దేవుడు ప్రమాణం చేశాడు. అది సొలొమోను గారి కాలములో ముగిసిపోయింది, ఆగిపోయింది. అంటే అక్కడతో ఏలి గారి యొక్క వంశములో నుంచి వచ్చిన చివరి యాజకుడైన అబ్యాతారుతో అక్కడ వరకు క్లోజ్ అయిపోయింది. ఇక మరొక ప్రశ్న ఏంటి అన్నప్పుడు, మరి రాజైన సొలొమోను గారు యాజకుడైన అబ్యాతారును తొలగించిన తర్వాత ఇంకా యాజకులు లేరా అంటే ఉన్నారు. ఉంటే ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు?
ఇప్పుడు యాజకుడైన అబ్యాతారును తొలగించారు. యాజకుడైన అబ్యాతారును తొలగించిన తర్వాత మరి ఇంకా యాజకులు ఎక్కడి నుంచి వచ్చారు అని మనం చూడగలిగితే దయచేసి మరలా రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 35వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. 35వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. రాజు అతనికి బదులుగా, మరల సొలొమోను రాజు అతనికి బదులుగా యెహోయాదా కుమారుడైన బెనాయాను సేనాధిపతిగా నియమించెను, మరియు రాజు అబ్యాతారునకు బదులుగా యాజకుడైన సాదోకును నియమించెను. ఎందుకంటే 2 పోస్టులు ఖాళీ అయ్యాయి కదా. నేను ప్రారంభంలో చెప్పాను, రాజుల మొదటి గ్రంథం 7వ వచనంలో సెరూయా కుమారుడైన యోవాబు, ఆయన పోస్ట్ ఏంటంటే ఆయన సేనాధిపతి. ఆయన తర్వాత అబ్యాతారు ఎవరంటే ఒక యాజకుడు. కాబట్టి ఈ 2 పోస్టులు ఖాళీ అయిపోయాయి. ఆ 2 పోస్టుల్లో సేనాధిపతిగా బెనాయాను సేనాధిపతిగా మరి సెరూయా కుమారుడైన యోవాబు ప్లేసులో ఆ పోస్టింగ్ ఇచ్చాడు. తర్వాత యాజకుడైన సాదోకును యాజకుడైన అబ్యాతారు పోస్టులో రాజైన సొలొమోను గారు నియమించాడు. మనం చూస్తున్నాము. అంటే ఏలి సంతానములో నుంచి వచ్చిన యాజకుడైన అబ్యాతారుతో ఇదిగోనండి ఏలి యొక్క కుటుంబీకుల యాజకత్వం అన్నది ముగించబడింది. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే మరి యాజకుడైన సాదోకు ఎవరి నుండి వచ్చాడు? యాజకుడైన సాదోకు ఎవరి నుంచి వచ్చాడు? సాదోకు ఎవరి నుంచి వచ్చాడో ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా మీరు కొన్ని రెఫరెన్స్లు ఎక్కువ వస్తాయంటే చాలా జాగ్రత్త. ఎందుకంటే మనకు చరిత్ర తెలియకపోతే మరొక ఇప్పుడు మరి ఏలి సంతానం ఏమేమో యాజకుడైన అబ్యాతారుతో క్లోజ్ అయిపోయింది, అక్కడతో ముగిసిపోయింది. మరి యాజకుడైన సాదోకు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరి నుంచి వచ్చాడో మనకు ఈ హిస్టరీ మనకు తెలియాలి. ఈ లింక్ మనకు తెలియకపోతే ఇదిగోనండి ఈ సాదోకు ఎక్కడి నుంచి వచ్చాడో మనకు అర్థం కాదు. కాబట్టి మరి దేవుడు ఇశ్రాయేలీలు 12 గోత్రములో నుండి తన సేవను జరిగించుటకు దేవుడు లేవి గోత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దయచేసి మనం అందరం కూడా మరి చూడగలిగితే దయచేసి ఆదికాండము 46వ అధ్యాయము 11వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 46వ అధ్యాయం 11వ వచనంలో లేవి కుమారులైన గెష్రోను, కాహాతు, మెరారి, లేవి గోత్రాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదండి. ఈ లేవి గారికి 3 కుమారులు. ఆ 3 కుమారులో దేవుడు కాహాతును తన సేవను జరిగించుటకు ఏర్పాటు చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకోండి, ఈ లింకు మనకు అర్థం కావాలి. అంటే లేవి తర్వాత తన సేవను జరిగించుటకు కాహాతును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. లేవి గారి కుమారుడే కాహాతు. రైట్. ఇక తర్వాత నిర్గమకాండము దయచేసి 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండము 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాము. కాహాతు కుమారులు అమ్రాము, ఇషహారు, ఇదిగోనండి హెబ్రోను, ఉజ్జియేలు. కాహాతు 130 ఏండ్లు బ్రతికేను. ఇప్పుడు ఈ కాహాతుకు మళ్ళీ ఎంతమంది కుమారులు అయ్యా అంటే మళ్ళీ 4 కుమారులు. ఈ 4 కుమారుల్లో దేవుడు ఆమ్రామును ఏర్పాటు చేసుకున్నాడు, లేవిని ఏర్పాటు చేసుకున్నాడు, కాహాతును ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కాహాతు గర్భవాసము నుంచి వచ్చిన ఆమ్రామును ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఈ ఆమ్రాము ఎవరు? ఇతనికి ఎంతమంది పిల్లలో మనం చూడగలిగితే దయచేసి దినవృత్తాంతముల మొదటి గ్రంథము 6వ అధ్యాయము
మూడో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 6వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందాము. ఆమ్రాము కుమారులు అహరోను, మోషే కుమార్తె మిరియాము. ఆమ్రాము గారికి ఎంతమంది కుమారులు అండి? మరి ప్రవక్త అలాగే నాయకుడైన దైవజనుడైన మోషే గారు, ఆ తర్వాత అహరోను, మిరియాము పెద్దది, ఆ తర్వాత అహరోను గారు, ఆ తర్వాత మోషే గారు మనందరికీ తెలుసు. అంటే ఆమ్రాము గారికి మరలా 2 కుమారులు. ఆ 2 కుమారులలో దేవుడు తన సేవను జరిగించుటకు ఇదిగోనండి యాజకుడిగా మరి యాజకత్వ బాధ్యతలు మరి దేవునికి మరి చేయుటకు ఇదిగోనండి అహరోనును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అహరోనును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక అహరోను గారికి ఎంతమంది పిల్లలు మనం కంటిన్యూ చేయగలిగితే, అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. అహరోనుకు కుమారులు ఇదిగోనండి. అతనికి మరలా ఎంతమంది కుమారులు అంటే నలుగురు. అంటే ఇక్కడ మనం చూడగలిగితే ఆమ్రాము గారిలో నుంచి అహరోన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ తర్వాతనండి అహరోను గారికి నలుగురు సంతానము. అందులో 2 మరి వేరొక అగ్ని వల్ల 2 చనిపోతారు. తర్వాత ఇక్కడ మనకు మరొక 2 కనపడుతున్నారు. ఎవరు అంటే మొత్తం 4 అయితే అందులో ఒక ఆయన పేరు ఎలియాజరు, ఈతామారు. ఈ 2 పేర్లు మీరు దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. అంశం చివరి వరకు ఎలియాజరు, ఈతామారు ఈ 2 పేర్లు జ్ఞాపకం ఉంచుకోండి. ఇక ఈ అహరోను కుమారులు 4 అయితే ఆ నలుగురిలో మరలా దేవుడండి ఎలియాజరును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. లేవి, కాహాతు, తర్వాత ఆమ్రాము తర్వాత అహరోను తర్వాత ఎలియాజరు 5 అయ్యారు కదండి. ఇక ఈ ఎలియాజరుకు తర్వాత ఎంతమంది పిల్లలు మనము చూడగలిగితేనండి దయచేసి సంఖ్యాకాండము 25వ అధ్యాయము, 25వ అధ్యాయము దయచేసి 7వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 7వ వచనము. యాజకుడైన అహరోను మనమడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూచి అంటే ఎలియాజరు కుమారుడైన ఫినెహాసును ఇక్కడ దేవుడు ఎన్నుకున్నాడు. మరి ఫినెహాస్ అంటే యాజకుడైన ఏలీ గారి కుమారుడు కూడా ఫినెహాసే. తర్వాత ఎలియాజరు కుమారుడు కూడా ఫినెహాసు అంటే ఒక్కొక్క పేరు కలిగిన వాళ్ళు చాలా మంది ఉంటారండి. కాబట్టి అక్కడున్న ఫినెహాసు వేరు, ఈ ఫినెహాసు వేరు. ఈయనేమో ఇదిగోనండి ఏలియాజరు సంతానములో నుంచి వచ్చిన ఫినెహాసు. సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనకు కనబడే ఫినెహాసు ఎవరు అంటే ఏలి కుమారుడైన ఫినెహాసు. ఇక్కడ ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఎలియాజరు గర్భవాసము నుంచి వచ్చిన ఫినెహాసును ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత ఫినెహాసు నుంచి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో చూడగలిగితే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 50వ వచనము, 51, 52, 53 వచనాలు త్వరగా మనం చదువుకుందాము. అహరోను కుమారులలో ఎలియాజరు అను ఒకడు ఉండెను. వీని కుమారుడు ఫినెహాసు కుమారుడు అబీషువ. ఇక్కడ మనం చూడగలిగితే ఇక ఫినెహాసులో నుంచి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే అబీషువాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 51వ వచనము. అబీషువ కుమారుడు బుక్కీ కుమారుడు ఉజ్జీ కుమారుడు జరాయా కుమారుడు మెరాయోతు కుమారుడు అమర్య కుమారుడు అహిటూబు కుమారుడు సాదోకు. అహిటూబు కుమారుడు సాదోకు. ఇప్పుడు ఇదంతా నేను మీకు ఎందుకు చెబుతున్నాను అంటే ఈ సాదోకు ఎక్కడి నుంచి వచ్చాడో చరిత్ర మనకు తెలియాలని ఈ లేవి దగ్గర నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాము. అంటే ఎవరయ్యా ఈ సాదోకు అంటే అహిటూబు కుమారుడు. అంటే ఈ సాదోకు ఎవరి వంశం నుంచి వచ్చాడు అంటే ఏలియా
ఎలియాజరు వంశము నుంచి వచ్చాడు, ఎలియాజరు వంశము నుంచి వచ్చాడు. అందుకేనండి రాజైన సొలొమోను గారి కాలములో ఏలి సంతానము నుంచి వచ్చిన యాజకుడైన అబ్యాతారును తొలగించి ఎలియాజరు సంతానం నుంచి వచ్చిన సాదోకు యాజకత్వపు బాధ్యతలు అప్పగించాడు. అదే ఇంతకుముందు మనం రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనములో మనం చదువుకుంటాం. 27వ వచనములో మనం చదువుకుంటాము. సాదోకు ఎలియాజరు వంశములో నుంచి వచ్చాడు. అయితే దేవుడు ఎలియాజరు కుమారుడునైన ఫినెహాసుతో ఒక వాగ్దానం చేస్తాడండి. ఏమని వాగ్దానం చేస్తాడు అంటే, ఫినెహాసు ఇదిగోనండి, దేవుడు పాపాన్ని ఏ విధంగా అయితే సహించడో ఫినెహాసు కూడానండి పాపాన్ని సహించలేదండి. ఒక ఇజ్రాయేలీడు ఒక మిద్యాను స్త్రీని తెచ్చుకొని పాపం చేస్తున్నప్పుడు చంపేస్తాడు. ఆ సందర్భం మనందరికీ తెలుసు. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అయితే మొదటి వచనం నుంచి మీరు తర్వాత చదువుకోండి, కానీ మనం 10వ వచనం నుంచి దయచేసి 13వ వచనం వరకు మనం చదవగలిగితే, అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనమడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇజ్రాయేలీల మీద నుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేక యుండియు ఇజ్రాయేలీలను నశింపజేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇజ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. దేవుడు ఫినెహాసుతో ఒక వాగ్దానం చేస్తున్నాడు. అహరోను మనమడు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు సంతానము నుండి నిత్యము యాజకులు ఉంటారు అని దేవుడు ప్రమాణం చేశాడు. ఏలితో ఏమన్నాడు, ఇదిగో నీ కుటుంబీకులు నిత్యము యాజకులుగా ఉండాలని ఒకనాడు నేను అనుకున్నాను, కానీ అది ఇప్పుడు నాకు ప్రతికూలమాయను అన్నాడు. అందుకేనండి దేవుడు యాజకుడైన ఏలీలైనను ఇదిగోనండి యాజకుడైన అబ్యాతారుతో క్లోజ్ చేశాడు. ఎలియాజరు సంతానం నుంచి వచ్చిన యాజకుడైన సాదోకును కంటిన్యూ చేశాడు. ఇప్పటి వరకు ఎలియాజర్ లైన్ను మనం చూసాము. నేను ప్రారంభంలో 2 పేర్లు జ్ఞాపకం ఉంచుకోమన్నాను త్వరగా. ఏంటా 2 పేర్లు అంటే, ఒకటి ఎలియాజర్, రెండవది ఈతామారును జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాను. మరి ఈ ఈతామారు లైన్ కూడా మనం త్వరగా మనం చూడగలిగితే, ఈ ఈతామారు సంతానం నుంచి వచ్చిన ప్రధాన యాజకుడే ఏలిగారు. ఈతామారు సంతానం నుంచి వచ్చిన ప్రధాన యాజకుడే ఏలిగారు. ఆ ఏలిగారి తర్వాత ఫినెహాసు. ఈ ఫినెహాసుకు మొదటి కుమారుడు అహిటూబు, రెండవ కుమారుడే ఈకాబోదు చిన్నవాడు. ఎలా చెప్పగలరు అన్నప్పుడు అండి, సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. షిలోహులో యెహోవాకు యాజకుడగు ఏలి యొక్క కుమారుడైన ఫినెహాసుకు పుట్టిన ఈకాబోదు యొక్క సహోదరుడైన అహిటూబునకు ఈకాబోదు యొక్క సహోదరుడైన అహిటూబు అంటున్నాడు ఇక్కడ. అంటే అహిటూబు అన్నయ్య అని మనం ఎలా చెప్పగలమంటే, ఈకాబోదు ఫినెహాసు చనిపోయిన తర్వాత పుట్టాడు గనుక ఆయన చిన్న కుమారుడు, అహిటూబు పెద్ద కుమారుడు. ఆ అహిటూబు జననమైన అహియా ఏఫోదును ధరించుకొని అక్కడ ఉండెను. యోనాతాను వెళ్ళి సంగతి జనులకు తెలియక ఉండెను. ఇక్కడ అహిటూబుకు మళ్ళీ 2 కుమారులు ఉన్నారండి. ఒక ఆయన పేరు అహియా అయితే మరొక ఆయన పేరు కూడా మీరు చూడగలిగితే, దయచేసి సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం
వచనంలో, అప్పుడు ఏదోమీయుడగు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉండి యెషై కుమారుడు పారిపోయి నోబులోని అహిటూబు కుమారుడైన అహిమెలెకు దగ్గరికి రాగా నేను చూచి తిని. ఈ అహిటూబుకు కూడా ఇద్దరు కుమారులు, ఒక ఆయన పేరు అహియా, రెండో ఆయన పేరే అహిమెలెకు. 20వ వచనం, అదే అధ్యాయంలో 20వ వచనం కూడా చూడగలిగితే, అయితే అహిటూబు కుమారుడైన అహిమెలెకు కుమారులలో అబ్యాతారు అను ఒకడు తప్పించుకొని పారిపోయి దావీదు నొద్దకు వచ్చి. అంటే ఈ అబ్యాతారు అనే లింక్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అబ్యాతారు అనే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అంటే, ఇదిగోనండి, ఈతామారు సంతానములో నుంచి వచ్చిన ఆయనే ఈ అబ్యాతారు, యాజకుడైన అబ్యాతారు. అయితే ఇదిగోనండి, సాదోకు ఎలియాజరు సంతానము నుంచి వచ్చిన వాడే ఈ యొక్క సాదోకు. అందుకేనండి, అహిమెలెకు కుమారుడే యాజకుడైన అబ్యాతారు. ఈయన ప్రధాన యాజకుడైన ఏలి యొక్క లైన్లో నుండి వచ్చినవాడు, సంతానము నుండి, కుటుంబీకుల నుండి వచ్చినవాడు. దేవుడు ఏలి యొక్క కుటుంబీకులను సొలొమోను గారి కాలములో యాజకత్వం నుంచి క్లోజ్ చేశాడు, ఎలియాజర్ లైన్ను ఓపెన్ చేశాడు, కంటిన్యూ చేశాడు. అంటే దేవుడు మన జీవితంలో కూడా ఒక ద్వారం క్లోజ్ అయిపోయింది అంటే మరొక ద్వారాన్ని దేవుడు ఓపెన్ చేస్తాడు. ఇదంతా మనకు దేవుడు ఎందుకు చెబుతున్నాడు? ఇదంతా కూడా మరి యాజకత్వం అంటే మామూలు విషయం అండి. యాజకత్వం అంటే దేవునికి సేవ జరిగించటం అంటే అది మామూలు విషయమా? మీరు ఆలోచించండి. అలాంటి కుటుంబీకులు తరతరాలు జరిగించవలసిన యాజకత్వాన్ని ఇదిగోనండి, ఏలి గారు తన కుటుంబీకుల అవిధేయత వలన ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్నారు. ఎందుకంటే నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తాను. ఈరోజు సేవకులారా, ఈరోజు మనల్ని మనం గణపరచుకోవటం కాదు, మనము దేవుణ్ణి గణపరచాలి. అందుకే మలాకి గ్రంథంలో ఒక మాట అంటున్నాడు. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనములో కుమారుడు తన తండ్రిని గణపరచును గదా, దాసుడు తన యజమానుని గణపరచును గదా, నా నామము నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయనో, నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మల్ని అడగగా ఏమి చేసి మీ నామమును నిర్లక్ష్య పెట్టితిమని మీరందురు. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను అని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఈరోజు సేవను జరిగిస్తున్న మనము దేవునికి ఘనత రావాలండి, దేవునికి మహిమ రావాలి, దేవునికి ప్రభావములు రావాలి. కానీ మనకు ఘనత మనం తెచ్చుకోకూడదండి. ఈరోజు చూడండి, మనయేనండి. ఈరోజు దేవుణ్ణి గణపరిచే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు ఆలోచించండి. ఇదిగోనండి, కృపతో ఆయన సేవను జరిగిస్తున్న మనము ఆయనను గణపరచాలి. కానీ వాక్యాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు చాలా మంది వాళ్ళు గొప్పవారని చెప్పుకుంటున్నారు. మొన్న ఒక వీడియో చూస్తూ ఒక ఆయన అంటున్నాడు, ఆయన గొప్ప సేవకుడు ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నేను రాసిన పుస్తకం కింద అసలు గలతీ పత్రిక దేనికి పనికొచ్చింది అంటున్నాడు ఆయన. అంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన గలతీ పత్రిక కంటే ఒక మనుషుని జ్ఞానంతో రాయబడిన ఆయన రాసిన పుస్తకం అట చాలా గొప్పదటండి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి మీరు ఆలోచించండి. అంటే మనం ఎవరికి ఘనత తెచ్చుకుంటున్నారు? దేవునికి మాత్రమే మనం ఘనత తేవాలండి. ఎందుకు ఈ మాట మనకు చెబుతున్నాడు? ఎందుకు ఇది మనకు చెబుతున్నాడు అంటే, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు నై ఉన్నారు. మనము కూడా ఎవరంటే రాజులైన యాజక సమూహము.
ఒకనాడు యాజకుని కుటుంబము అవిధేయత వలన యాజకత్వపు బాధ్యతలను పోగొట్టుకున్నారు. ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్నారు. దేవుని సన్నిధిలో ఉండే భాగ్యాన్ని పోగొట్టుకున్నారు. కాబట్టి మన అవిధేయత వలన మన కుటుంబీకుల అవిధేయత వలన ఆ దేవుని సేవను జరిగించే బాధ్యత, ఆ భాగ్యాన్ని మనం పోగొట్టుకోకుండా ఉండాలి అంటే దేవుణ్ణి మాత్రమే మనం గణపరచాలి, వాక్యాన్ని మాత్రమే మనం గణపరచాలి, ప్రభువైన క్రీస్తును మాత్రమే మనం గణపరచాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి. మనము తగ్గవలసి ఉన్నది, దేవుని వాక్యము హెచ్చించవలసి, దేవుని వాక్యాన్ని గొప్ప చేయవలసి ఉన్నది. కాబట్టి దేవుణ్ణి గణపరచుదాము. దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుడు మనల్ని గణపరుస్తాడు. ఆయనను తృణీకరిస్తే దేవుడు మనల్ని తృణీకరిస్తాడు. ఒక ఏలి కుటుంబాన్ని దేవుడు తృణీకరించాడు. దాని నెరవేరు పన్నది సొలొమోను గారి కాలములో మనము చూస్తున్నాము. కాబట్టి దేవునిని గణపరుద్దాం, దేవుని సేవను గొప్పగా జరిగిద్దాము. దేవుడు మన సేవలను, మన కుటుంబాలను, అలాగే మన మినిస్ట్రీస్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.